నవీన్ బాబుకి వేస్తారు, ఢిల్లీలో మోదీకి వేస్తారు. సరే ఏంటి అది ఆ రకమైన ఈక్వేషన్స్ ఏంటంటారు? ఉన్నాయండి కొన్ని రాష్ట్రాలు అటువంటివి ఉన్నాయి ఆ పద్ధతులు. అంటే వాళ్ళు లోక్సభ అన్నప్పుడు లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు అన్నప్పుడు మోదీ వర్సెస్ డిస్టర్బ్ అవుదా? ఏది రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్ ఇక్కడ ఒకటి ఉండి అక్కడ పార్లమెంట్లో ఉన్న అభ్యర్థులు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వర్మ మీరు ఒక బేసిక్ పాయింట్ మిస్ అవుతున్నారు. లోక్సభకు ఎన్నుకోవడం వేరు, శాసనసభ వేరు. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికని మోదీ గారు తెస్తున్న సిద్ధాంతమే అది. రాజ్యాంగం అసెంబ్లీ ఏర్పాటును పార్లమెంట్ ఏర్పాటును రెండు వేర్వేరు అంశాలుగా చూసింది. దేశాన్ని ఎవరు పాలించాలి, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలి, ఎవరైతే మంచిదని. ఈ విషయంలో చాలా విలువైన అనుభవాలు ఉన్నాయి. రామకృష్ణ ఇప్పుడు జనతా పార్టీ గెలిచినప్పుడు 77లో అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రద్దు చేసి వాళ్ళు ఎన్నికలు పెట్టారు. ఓకే. సో పెడితే ఎంజీ రామచంద్రన్ మొదటిసారి గెలిచాడు, జ్యోతిబాసు మొదటిసారి గెలిచాడు. చాలా చోట్ల జనతా పార్టీ గెలవాల, అక్కడున్న లోకల్గా బలం ఉన్న వాళ్ళు గెలిచారు. 80లో ఇందిరాగాంధీ తిరిగి వచ్చింది. ఇందిరాగాంధీ తిరిగి వచ్చి ఆమె అన్ని రాష్ట్రాలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టింది. మళ్ళీ ఎంజీ రామచంద్రనే వచ్చాడు కానీ కాంగ్రెస్ రాలా. పార్లమెంట్కి వచ్చింది కానీ అసెంబ్లీకి వచ్చేసరికి జనం. అండ్ ఫైనలీ 84లో రాజీవ్ గాంధీ గెలిచినప్పుడు కర్ణాటకలో రామకృష్ణ హెగ్డేతో తగాదా ఏదో పెట్టుకొని ఆయన ఫోన్ ట్యాపింగ్ ఏదో దొరికాడు. మొత్తానికి ఎక్కువ పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. దాంతో ఆయన అసెంబ్లీని రద్దు చేశాడు. రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే థంపింగ్గా రామకృష్ణ హెగ్డే తిరిగి వచ్చాడు అంతకుముందున దానికంటే ఎక్కువగా. 2009లో రాజశేఖర్ రెడ్డి కూడా పార్లమెంటుకు 32, 31 ఇచ్చారు. ఆయనకు మటుకు 154, 155 ఇచ్చారు. అంటే కొంచెం తేడా ఇద్దరికి కూడా. సో అలాంటి ఒక కొత్త పద్ధతి వస్తుందో తెలియదు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఉమ్మడి రాష్ట్రం వేరు, విభజిత రాష్ట్రం వేరు. విభజిత రాష్ట్రం యొక్క పోల్ డైనమిక్స్, ఓటింగ్ ప్యాటర్న్స్ ఇంకా నిర్ధారణ కాలేదు. ఇది 3వ ఎన్నికే కదా. మీరు అన్నట్టు మొదటిదేమో విభజన ఉద్వేగంలో చేశారు, రెండోదేమో ఆ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత, ఈయనకు ఒక అవకాశం, ఇవి రెండు కలిసి చేశారు. సో ఇప్పుడు కొంత స్థిమితంగా తీర్పిచ్చే ఒక అవకాశం ఈ ఎన్నికల్లో ఉంటుంది ప్రజలకు. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, మీరు చెప్పిందంతా ఓకే, హిస్టరీ అన్నది ఒకే పార్టీకి సంబంధించి అటు పార్లమెంట్ అభ్యర్థులు కానీ వీళ్ళు కానీ ఇస్తే హక్కులు సాధించుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కదా అని. అది రాజ్యాంగ సూత్రం కాదంటున్నా. ఇప్పుడు ఎన్టీఆర్ థంపింగ్గా వచ్చినప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ వాళ్ళు శివశంకర్ కేంద్ర మంత్రికి, రామారావుకు బహిరంగంగా ఘర్షణ జరుగుతుండేది. ఇప్పుడు ఒరిస్సా మీరు బెంగాల్కి వెళ్తే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఘర్షణ పడతారు. సో ఒకటే పార్టీ సగం సీట్లు ఇస్తారు. ఎంపీలు ఎక్కువగా తీసుకుంటే రాష్ట్రానికి అది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రంలో పాలించే పార్టీ యొక్క విశ్వసనీయత వాళ్ళు తెచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఫెడరలిజం అనే సూత్రంలో రెండు చోట్ల ఒకరే ఉండాలని లేదు. ఉండకపోవడం కొంచెం ఆరోగ్యం కూడా, ఎందుకంటే అక్కడ పోరాడొచ్చు. ఇప్పుడు ఎందుకు కేరళ తీసుకోండి, కేరళలో సిపిఎంకి ఎంపీలు ఏం లేరు ఎక్కువగా, ఒకరు ఉన్నారేమో నాకు అంతగా గుర్తు. 3 ఉన్నాయి సిపిఎంకి ఇప్పుడు. ఒకప్పుడు చాలా ఎక్కువ 40, 50 కూడా ఉన్నాయి. కానీ ఇందులో తమిళనాడు నుంచి వచ్చినవి ఎక్కువ, 1 కేరళ నుంచి వచ్చిందేమో అంతే. కాబట్టి తేడా ఎప్పుడు ఉంటుంది. దట్ ఈస్ ఫెడరలిజం. ఓకే సార్, ఏంటి 20,000 కోట్ల రూపాయలు బెట్టింగ్లు దాటి అంటే మీరు ఒక చర్చ, మీరు ప్రధానమైన ఎడిటర్గా మీరు ప్రధాన చర్చ చేస్తారండి, ఇంకొకరు ఒక సినిమా చర్చ చేస్తారనుకుందాం, ఇంకొకరు అంటే మీ మధ్య ఉన్న ఒక రాజ్యాంగం రాష్ట్రాన్ని పాలించటం, కేంద్రాన్ని పాలించటం అన్నది దానికి ఒక విభజన చేసింది. అంటే ప్రజలు కూడా చేయొచ్చు. అంటే రాజకీయ నాయకులు ప్రసంగాల్లో ఎక్కువ చెప్పేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మాకంటే ఎక్కువగా. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంపీ సీట్లు మాకు ఎక్కువ ఇస్తే మేము హక్కులు సాధించుకుంటాం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తాం. అది అడుగుతారు, ఏం చేయలేదనే కదా. ఇప్పుడు జగన్ అలాగే అంటేనే ఆయనకి 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఏం ప్రత్యేక హోదా ఏమో ఇప్పుడేమన్నారు, వాళ్ళకి మెజార్టీ రాకుంటే మేము బయట నుంచి బలపరిస్తే అప్పుడని. అలా కూడా చంద్రబాబు నాయుడు అది వరకు ఉన్నాడు. ఆ ఇద్దరు బీజేపీతో ఉన్నారు. ఏమొచ్చింది రాష్ట్రానికి? అదేం లేదు కదా. ఆ పాయింట్ అది కాదు. డబుల్ ఇంజన్ సర్కారే కదా, దాని నుంచి ఉత్పన్నమైందే కదా డబుల్ ఇంజన్ సర్కార్ థియరీ. డబుల్ ఇంజన్ ఈజ్ నాట్ కాన్స్టిట్యూషనల్ పేర్లు ఏదైనా పెట్టుకుంటారు సార్. మనం కుర్చీలో కూర్చున్నాడు. మీరు ఏం పేరు ఇక్కడ అక్కడ ఒకరే ఉండాలంటే అప్పుడు దేశాన్ని ఒకరే పాలించాలి అని. అప్పుడు డిఎంకే లేదు, అన్నా డిఎంకే లేదు, బీఆర్ఎస్ లేదు. అది భారతదేశం యొక్క వైవిధ్యానికి అది సాధ్యమా? సార్ ఏంటి 20,000 కోట్లు దాటిపోయిందట, ఇంక దీనికి ఫుల్ స్టాప్ పడదా? ఈ సర్వేలు చూస్తుంటే ఇంకా పెరుగుతాయని
ఇదిగో మనం ఈ చర్చలు ఇట్లాంటివి తగ్గిస్తే కొంచెం తగ్గొచ్చు. సరే, అది వాళ్ళ వ్యసనం అండి. అది కొంతమందికి వ్యసనము, కొంతమందికి వ్యాపారము, కొంతమందికి ఏమో అజ్ఞానము, వాటన్నిటి వల్ల జరుగుతుంటుంది. నిజంగా ఇది ఏమాత్రం ప్రోత్సహించదగింది కాదు. దీనికి ఒక వ్యవస్థ ఉంది. దీనికి ఒక వ్యవస్థ, ఒక్కటి తగ్గిన ఇది, దీనికైతే ఇంత, దాని మీద 2, దాని మీద ఒక 1000 ఎక్కువ వస్తే ఇంత, 2000 ఎక్కువ వస్తే ఇంత, అవన్నీ వాళ్ళు బెట్టింగ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళకి ఈ పోలింగ్ కాదే రేపు ఇంకోటి కూడా వాళ్ళు దాని మీదే తీసుకుంటారు అంతే. సునీల్ అదేదో సినిమాలో చేస్తుంటాడు కదా, అట్లా ఉంటుంది సార్. ఓకే, నాకు పెద్దగా దీని మీద ఐడియా లేదు. మీకు క్రికెట్ అయితే బాల్ టు బాల్ పెట్టేస్తారటండి, అది ఎలా సాధ్యం అవుతుంది అంత ఫాస్ట్ గానీ? దానికి ఒక సిస్టమ్ ఉంటుందండి అక్కడ, వెంటనే నొక్కితే అడిగి వెళ్ళిపోతుంది. దానికి మీరు ఇంత అయితే ఇక్కడ నొక్కండి, ఇంత అయితే ఇక్కడ నొక్కండి, ఈ టైప్లో. రైట్, ఓకే సార్. జూన్ 2 అనగానే ఏం జరుగుతుందో అని చాలామందిలో ఒక ఆందోళన. ఎందుకంటే విభజన హామీల్లో, చట్టంలో ఇచ్చిన హామీలు కూడా ఇంకా పూర్తిగా అన్ని రకాలుగా కూడా అవి చేయలేకపోయింది ప్రభుత్వం. 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హామీలన్నీ కూడా ఎక్కడికక్కడ వేసిన గొంగల్లాగే ఉన్నాయని మాట్లాడే పరిస్థితి. ఇలాంటి టైంలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని అంశాలు కూడా దాని మీద